నిన్న జరిగిన ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని బడే భాయిగా సంబోధించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో కాంగ్రెస్ బీజేపీ రహస్య బంధం ఇప్పుడు బట్టబయలైపోయిందన్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి తన ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇక అనేక చోట్ల కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. అనేక పథకాలకు సంబంధించి లబ్ధిదారులు తమకి నిధులు విడుదల చేయాలంటూ కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వాసుదేవరెడ్డి గారు, ఎట్లా చూస్తారు ఫైనల్లీ అంటే ఒక బహిరంగంగా సభ వేదికగా బడే భాయ్ అంటూ సంబోధించడాన్ని ఎట్లా చూస్తారు? ఈ నిజంగా ఇప్పటిదాకా రహస్యంగా ఉన్న వీళ్ళ బంధం ఇప్పుడు బట్టబయలైందని చెప్పేసి అంటున్నారు, ఏమంటారు మీరు? 100% అండి. ఎందుకంటే నిన్నటి సభలో చోటే బాయ్ బడే బాయ్ అనే విషయాలను ఒకసారి మనం గమనిస్తే, ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాలంటే, గతంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఫిబ్రవరి 17వ తారీఖు కావచ్చు, బహుశా ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ఒక సభలో ఏదో విషయంలో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా గుజరాత్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని తులనాడాడు. మరి నిన్న నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో వారిని పెద్ద ఎత్తున పొగుడుతూ, మరి దేనికి సంకేతం? ఇప్పుడు వారి జాతీయ నాయకుడైన రాహుల్ గాంధీ గారు ఆదానిని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తారు. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఆదానిని ఆహ్వానిస్తాడు, నరేంద్ర మోడీని పొగుడుతాడు. ఇది దేనికి సంకేతం? అంటే మీరు రాహుల్ చేస్తున్న మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మీరు పనిచేస్తున్నారా లేదా? మరి పనిచేస్తే వారి విధానాలు మీరు అమలు చేయాలి కదా ఈ రాష్ట్రంలో కూడా. ఒకవేళ నిజంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధంగా ఉందా, మరి పక్క రాష్ట్రం కర్ణాటక కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ కూడా పొగడాలి కదా. మరి అక్కడెందుకు అట్లా ఆ పరిస్థితి లేదు? కర్ణాటక కూడా మొన్న ఎన్నికలు జరిగినాయి కదా, అక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ప్రచారం చేసిండ్రు. మరి అక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా పొడిగిన సందర్భం కానీ లేదా ఎత్తుకున్న సందర్భం కానీ ఎక్కడ కనిపించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ఇట్లా కనిపిస్తూ ఉన్నదంటే, డెఫినెట్లీగా గతంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. వారికి బీజేపీ విధానాలు చాలా నచ్చిన సందర్భం కూడా మనం చూసినాము. భవిష్యత్తులో అంటే ఎంపీ ఎలక్షన్ తర్వాత జరగబోయే ఏమన్నా పరిణామాలు ఉంటే నన్ను పరిశీలించండి, నేను మీ వాణ్ణి అని చెప్పకనే ఈ యొక్క సభలో వారి పొగడ్తను చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నది. సో ఇలా బయట జనం ప్రజలు కూడా అదే విశ్లేషించుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో ఏమన్నా మళ్ళీ మహారాష్ట్ర లెక్క జరిగే పరిణామాలు ఏమన్నా దాపురిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ తర్వాత బీజేపీ ఈయననే ముందు పెడుతుంది, రేవంత్ రెడ్డి గారినే ముందు పెట్టి తీసుకొని బీజేపీ నుంచి వెళ్ళి మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉంటే నన్నే కీలకంగా తీసుకోవాలని ఒక ఉద్దేశం వారి మాటల్లో కనిపించింది. అదేవిధంగా ఇప్పుడు ఈ రెండు పార్టీల యొక్క చీకటి ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ బట్టబయలైంది నిన్నటి సభతోటి. మేము చాలా సందర్భాలు చెప్పినాం, వారు మమ్మల్ని కాదు, మేము అనేక సందర్భాలు చెప్పినాం. కాంగ్రెస్ బీజేపీ ఒకటే. గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అక్కడ డిపాజిట్ కోల్పోయినాయి కాంగ్రెస్, అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసినాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు సందర్భించి హుజరాబాద్లో కావచ్చు, లేదా మొన్న జరిగిన ఇక్కడ నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నిక కావచ్చు. సో ఎక్కడ జరిగినా కూడా వారు కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటే తప్పకుండా అనేక సందర్భాలు మనం చూసినాం కదా. అదే ఈరోజు బట్టబయలైంది. కాబట్టి ఇలా నిజంగా కాంగ్రెస్లో మొదటి నుంచి వెళ్ళి పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు ఉంటే వేరే విధంగా ఉండు కావచ్చు. కానీ ఈయన కాంగ్రెస్ జెండా మోసినోడు కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించినోడు కాదు. అచానకులా పిసిసి అధ్యక్షుడై మనమే చెప్పిన అనేక సందర్భాలు అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీల పరిణామాలు కూడా మనం చూస్తూ వచ్చినాం. ఎస్, ఇప్పుడు ఆయన తను పిసిసి అధ్యక్షుడు అయిన కాంచెల్లి ఏ విధంగా వారి ప్రవర్తన మారుతా ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో నాయకులు ఎట్లా రెస్పాండ్ అయినరు, ఎటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు, బహిరంగంగా ఎట్లా కొట్టుకున్నారు, ఏం సంగతి అనేది అనేక సందర్భాల్లో మనం చూసినాం. ఆ తర్వాత ఆ సీట్లు కాగానే మరి సీనియర్ నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు అనుకున్న సందర్భంలో కూడా వారు 1-2 రోజులలో చక్రం తిప్పి ముఖ్యమంత్రి తీసుకొచ్చుకున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఎంత స్పీడ్గా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినరో భవిష్యత్తులో అంత స్పీడ్గా
రాజకీయ పరిణామాలు మారడానికి కారకుడుగా మళ్ళీ రేవంత్ రెడ్డి ఉండబోతుండ్రు అనేది నిన్నటి చీకటి ఒప్పందం రాష్ట్ర ఒప్పందం బట్టబర్లయింది. కాబట్టి నేను తెలంగాణ ప్రజలకు మీ టీన్యూస్ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు గమనించండి దయచేసి, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి పేరట్టే. బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర ఒప్పందం చీకటి ఒప్పందం నిన్న బట్టబయలైంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజల పక్షాన నిత్యం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు తెలపండి. భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిండు పార్లమెంట్లో కొట్లాడే దిశగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని మీ టీన్యూస్ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాం. రైట్. పాపారావు గారు, అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి బీజేపీ గవర్నమెంట్ కి, కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కి కొంత క్లోజర్ లో ఉంటూ వస్తున్నారు అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. అండ్ అదానితో ఒప్పందాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ రెండు పార్టీల వైఖరిని ఎట్లా చూడాలంటే ఒకరి మీద ఒకరు చూస్తే మీరు బీఆర్ఎస్ తో ఉన్నారని బహిరంగంగా వ్యాఖ్యలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు మన ఆదిలాబాద్ సభ వేదికగా చూస్తే బడేబాయ్ చోటబాయ్ అన్న సందర్భంగా అనిపిస్తుంది. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఒకటి స్పష్టంగా కనపడేది ఏంటంటే మొదటి నుంచి కూడా అదానికి గ్రీన్ కార్పెట్ వేయటం రాగానే ఫస్ట్ జరిగింది గౌతమ్ అదాని. ఆయన వచ్చి ఇక్కడ ఆయన రావటం ఇక్కడికి, తర్వాత ఆయన ప్రాజెక్టులు ఓకే చేయటం. అంటే ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి గారికి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక అభద్రత అనేది ఒకటి చెప్పుకుంటున్నాం మనం. నిన్న కేసీఆర్ గారు కూడా అన్నారు ఆల్రెడీ లోకలపలు మొదలైనవి అనేది అవి కనపడుతున్నాయి కూడా. కొంత పార్టీలోనే అంతర్గతంగా పారాచూట్ నాయకుడు రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన ఈ లైన్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు, ఒక ఛానల్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు బీజేపీతో అనేది కూడా దీనిలో కనపడుతుంది. బడేబాయ్ చోటబాయ్ అనే దానిలో కానీ ఓవరాల్ గా బీజేపీతో ఒక ఛానల్ ఓపెన్ చేసి పెట్టుకోవడం ఆయన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు తన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అభద్రత దృష్ట్యా అది ఒక రాజకీయ పరంగా తన వ్యక్తిగతమైన అవసరాల దృష్ట్యా కూడా ఒక లైన్ అటు ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు. అంటే గతంలో తెలంగాణ ప్రయోజనాలకి తర్వాత నష్టం కలుగుతుంది అని వాళ్ళని ఎంటర్ కానివని పరిస్థితి ఉంది, కానీ అధికారం మారంగానే ఆ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అవును, గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏదైనా మాట్లాడతారో ఏదైనా మాట్లాడగలరు అనే దానికి తార్కాణం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్ అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడారు. మాట్లాడి ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఏమాత్రం అవమానం లేకపోతే ఇతరత్ర ప్రాబ్లం కూడా ఫీల్ అవ్వకుండా మోడీ గారిని ఆకాశానికి ఎత్తడంలో గుజరాత్ మోడల్ దేశానికే మోడల్ అని చెప్పే రకంగా ఆయన మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ విధానానికి కూడా వ్యతిరేకం. అంటే తన సొంత ప్రయోజనాలు చూసుకుంటా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే తనకు అభద్రత ఉంది కాబట్టి తన పారాచూట్ నాయకుడిగా అక్కడ ఇవ్వడం కష్టం కాబట్టి మిగతా వాళ్ళు తనను ఏ రోజైనా ఎజెక్ట్ చేసేస్తారు, బయటికి నెట్టేస్తారనే భయం ఉంది కాబట్టి ఆ భయం నుంచి ఏంటంటే ఒక లైఫ్ లైన్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు బీజేపీతో. ఆయన తనకి కావాల్సిన వాళ్ళతో ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు. తనకు కావాల్సిన వాళ్ళని బహుశా ఇంకా డైరెక్ట్ చెప్పుకోవాలంటే తనకి ఎప్పుడైనా అభద్రత ఇక్కడ ఏర్పడితే ఒక కోయలేషన్ లాగా ఫామ్ చేసుకునేది ఏమైనా ఒకటే ఉండొచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ ఈరోజు మీరు రేవంత్ రెడ్డి అడిగిందల్లా కూడా బీజేపీ నాయకత్వం అంటే మోడీ గారు ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన అడిగిందే తడవుగా రేవంత్ రెడ్డి అనేక డిమాండ్లు పెడుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ లో ఒకటి, IITH లో మంజూరు, ఇలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు అడిగిన తడవుగా మోడీ గారు ఇస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏది అడిగితే అది కాదంటాం. అంతకుముందు మామూలుగా అయితే గ్రాండ్ సీన్ ఎయిడ్ లాంటివి కూడా రావాల్సినంత రానివ్వకుండా చేయటం, సంవత్సరంలో తెచ్చుకునే అప్పులు బడ్జెట్ లో నిర్ణయించుకుంటారు. ఆ బడ్జెట్లు బడ్జెట్ లో ఇంత అప్పు తెచ్చుకుందాం ఈ సంవత్సరం అని ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో కోత పెట్టడం, అప్పు తెచ్చుకునే పరిమితి మీద, ఇట్లా చాలా విధాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వేధించినటువంటి మోడీ గారి ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డితో కూడా లైన్ ఓపెన్ పెట్టిందంటే వాళ్ళకు కూడా స్పష్టత ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా అభద్రత దృష్ట్యా ఈ రోజైనా మనకి ఇక్కడ ఒక గ్రీన్ ఛానల్ రేవంత్ రెడ్డి గారి ద్వారా అధికారంలోకి వచ్చి ఒక గ్రీన్ ఛానల్ మనకు ఉందనే వ్యవహారం కూడా ఉండాలి. రెండోది ఏంటంటే అసలు చాలా అవమానకరం. ఒక రకంగా ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో కానీ రేవంత్ రెడ్డి గారు గుజరాత్ లాగా డెవలప్ చేస్తామనే దగ్గర 10 ఏళ్ళు అయిపోయింది గుజరాత్ వదిలిపెట్టి మోడీ గారు. దేశానికి ప్రధానమంత్రి అయినా దేశం మొత్తంలో ఆయన బీజేపీ వెళ్తున్న రాష్ట్రాలు తీసుకుంటే యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాలు బీజేపీ వెళ్తుంది. ఈ రాష్ట్రాలను అన్నింటినీ వదిలేసి ఇంకా గుజరాత్ PM గా లేకపోతే గుజరాత్ CM గానే మోడీని చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇంకా ఆ రకంగా పొగిడితే మోడీ గారు సంతోషపడతారు గుజరాత్ గురించి అనుకుంటే, ఆయన దేశం మొత్తానికి నాయకుడని మర్చిపోయి గుజరాత్ పరిమితం చేసి గుజరాత్ మోడల్ అనుసరిస్తానంటే మోడీ గారు పొంగిపోతారని భావించడం కూడా ఒక రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ రోజు మనం అంతా విమర్శిస్తుందే కదా, గుజరాత్ PM గా వ్యవహరిస్తున్నారు మోడీ గారు తప్పితే దేశానికి PM గా వ్యవహరించలేదు అనే దాన్ని
పరోక్షంగా పొగిడిన రూపంలో రేవంత్ రెడ్డి గారు అదే విషయాన్ని చెప్పారు. కాబట్టి ఏంటి ఈరోజు మరి దేశం అంతా ఏమైంది? 10 ఏళ్ల నుంచి దేశం అంతా ఏం అభివృద్ధి చెందలేదా? ఒకటి గుజరాత్ అయినా ఇప్పటికి కూడా స్పష్టంగా ఏంటంటే కనపడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఒక కాకాబట్టే క్రమంలో ఉన్నారనేది మోడీ గారిని అవసరం ఉంటాయి. రోజు తన అభద్రతలు అనేక అభద్రతల్లో ఉన్నారు ఆయన. అభద్రతల క్రమంలో మీకు మామూలుగా చూసుకుంటే కనుక ఇతరత్రా కూడా కేసుల విషయం ఇట్లాంటి విషయాల్లో కూడా ఏమన్నా ఉంటే ఉండొచ్చు అభద్రతలు. రైట్. ఇంకొకటి అంటే ఇప్పుడు వారు చెప్పినట్టు పాపారావు గారు చెప్పినప్పుడు గుజరాత్ మోడల్ అని చాలా గుజరాత్ మోడల్ ఎప్పుడో పాతబడ్డదండి. ఇలా దేశానికి కావాల్సింది తెలంగాణ మోడల్. తెలంగాణలో దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణను అనతి కాలంలోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా దీన్ని అభివృద్ధి చేశారు. దానికి నిదర్శనమే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, జిఎస్డిపి కావచ్చు. దేశ జిఎస్డిపి కన్నా రాష్ట్ర స్థూల జిఎస్డిపి కన్నా తెలంగాణ స్థూల ఉత్పత్తి చాలా బ్రహ్మాండంగా ఉన్నదని అనేక లెక్కలు చెప్పినాయి. ఇప్పుడు దాంట్లో నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ఒక వీడియో మీకు చూపిస్తాను. గుజరాత్ మోడల్ గురించి గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అనేది ఒక్కసారి చూడండి. ఇతర రాష్ట్రాల పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసి. ఇదా గుజరాత్ మోడల్? తెలంగాణ अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. రైట్. వాసుదేవరెడ్డి గారు ఇంతకుముందు మీరు వీడియోలో చూపించినట్టే అదే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అప్పుడేం మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, అప్పుడేం చేస్తామన్నారు, ఇప్పుడేం చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి. అదేవిధంగా సభలో అంటే మర్యాదపూర్వకంగా మాట్లాడే మాటలకి అతిగా మాట్లాడి పొగిడే మాటలకి వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అతిగా పొగుడుతుందంటే మనం బాగా అనుమానించాలండి. ఎందుకంటే ఆ పొగడత వెనుక అనేక అర్థాలు ఉంటాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారిని అతిగా పొగుడుతున్నారంటే దాని వెనుక ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు అనేక అర్థాలు ఉన్నాయి. అంటే నీ నోరు మోరా లేకపోతే నోరా, అప్పుడొక మాట ఇప్పుడొక మాట. ఇప్పుడు దీనికి అర్థం ఏం చెప్తారంటే తెలంగాణ ప్రయోజనాల కోసం మేము మాట్లాడుతున్నాము అంటారు. అనేక సందర్భాల్లో కొన్ని పత్రికలు రాసినాయి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంతో సైక్యతగా ఉంటే బాగుండు, అనేక నిధులు వచ్చు అంటారు. సైక్యత ఎక్కడ లేమండి మేము. అనేక సందర్భాలలో మేము సెంట్రల్లో ఉన్న బీజేపీకి మద్దతు పలికింది, బిల్లులకు మద్దతు పలికితే ఇదే కాంగ్రెస్ నాయకులు ఆనాడు ఏమన్నారు మమ్మల్ని? మీరు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయినరు, అనేక సందర్భాలలో బిల్లులు వీళ్ళు కుమ్మక్కని చెప్పి మమ్మల్ని బదనాం చేసిరు. మొన్నటి ఎన్నికల్లో కూడా అట్నే బదనాం చేసిండ్రు. బీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి వినట్టాయనని మేము అంటా ఉన్నాం. అందుకనే ఇలా ఎవరితో కుమ్మక్కైనరు, ఎవరితో చీకటి ఒప్పందం పెట్టుకున్నారు. ఇవాళ నిన్న నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ సభలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అవినీతి అని మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లెక్క మళ్ళీ పాత ముచ్చట చెప్పిపోతా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారిని నేను బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, అనేక సందర్భాలలో పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడు మీ కేంద్ర మంత్రి జలశక్తి మినిస్టరే కాళేశ్వరం క్లీన్ సీట్ అని చెప్పి పార్లమెంట్లో చెప్పిండు కదా. మరి నరేంద్ర మోడీ గారు మీరు ఇక్కడికి వచ్చి కాళేశ్వరం అవినీతిమయమైందని ఎందుకు చెప్తా ఉన్నారు? ఎందుకు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట, ఎన్నికలు లేకుంటే ఇంకో మాటనా? నిజంగా అవినీతి జరిగి ఉంటే కేంద్రంలో మీరే ఉన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ వేయండి. అవినీతి జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోండి. మీరు అక్కడ తీసుకోరు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడ చర్యలు తీసుకోరు. కానీ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజల్లోకి ఎన్నికలు వచ్చినాయి కదా, కాంగ్రెస్ ఏటీఎంగా మారిందని మీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడడం, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతుంటే నిజంగా అవినీతి గురించి మాట్లాడుకుంటే దేశ ప్రజలందరికీ తెలుసు. అవినీతి కూటమికి చైర్మనే నరేంద్ర మోడీ గారు. ఆదాని షెల్ కంపెనీలో దాదాపుగా 20,000 కోట్లు ఎవరివని అనేక సందర్భాలలో ఇండియన్ బర్గ్లో ఒక రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి ఇప్పటివరకు అసలు బయట పెట్టినరా? అదేవిధంగా లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మోహిత్ చోక్సే మీ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన అవినీతిలో, అదేవిధంగా విజయ్ మాల్యా, జతిన్ మోహత్, ఇలా వీళ్ళంతా బీజేపీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే విషయం మొత్తం స్టార్ క్యాంపెయినర్స్ విషయం దేశవ్యాప్తంగా తెలియదా? మీరు ఇక్కడికి వచ్చి అవినీతి గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది
బీజేపీ నాయకులారా జాగ్రత్తగా మాట్లాడండి. రైట్. ఎన్నికలు వస్తే ఒక మాట, ఎన్నికలు లేకుంటే ఇంకో మాట. ప్రజలు వీటన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మమ్మూటికి ఒకటే తప్పకుండా. కాంగ్రెస్ బీజేపీ అనేక సందర్భాల్లో మనకు రుజువైంది. నిజంగా మీరు కాంగ్రెస్ ప్రజల పక్షాన కొట్లాడితే దేశవ్యాప్తంగా అనేక సందర్భాలలో మరి దేశవ్యాప్తంగా రైతుల ధర్నా జరిగితే దాన్ని వాడడంలో కాంగ్రెస్ వైఫల్యం జరిగిందండి. దాదాపు సంవత్సరం పాటు ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే దాన్ని కనీసం ప్రజల పక్షాన కొట్లాడడంలో ఇదే రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు, గొప్పగా చెప్తా ఉన్నారు కదా. వీరు వైఫల్యం చెందలేదా? దాని విషయంలో మీరు ఎక్కడ కొట్లాడినరు? ఏడు ధర్నాలు చేసారు అంటే అనేక సందర్భాలలో. మీ ఒక పక్కనో మీ రాహుల్ గాంధీ గారు నిండు పార్లమెంటులో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న చోట రైతాంగం నష్టపోతుంది, రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పాపారావు గారు, అంటే అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించి యాక్టివిటీ జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నమే చేస్తున్నాయి. సో ఈ రెండు కలిసి ఈ రెండింటి ప్రయోజనం ఏంటి, ఈ రెండింటి ఇంటెన్షన్ ఏంటి, ఎట్లా చూడాలి? తెలంగాణ వనరుల మీద తెలంగాణ ఆధిపత్యం కావాలా, తెలంగాణలో నిధులు కావాలా, తెలంగాణకు సంబంధించి తెలంగాణలో అధికారం వాళ్ళ కంట్రోల్లో ఉండడమే వాళ్ళ లక్ష్యం అని భావించాలా మనం? నా వాదన మొదటి నుంచి ఇప్పుడు కాదండి, ఎన్నికల ముందులో కూడా నా వాదన ఏంటంటే తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు అనేవి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరిపిన సంక్షేమ పథకాలు, వాటికి వ్యతిరేకత అనేది ఈ శక్తుల్లో ప్రబలంగా ఉంది. ఎవరైతే దేశంలో రెండు రకాల దూరం ఉండి, ఎక్కడైనా రాజకీయాల్లో కూడా రెండు రకాల దూరం. ఎందుకంటే రాజకీయాలను ఆర్థిక రంగం నుంచి వేరు చేస్తూ ఉండడం, ఆర్థిక శాస్త్రం నుంచి వేరు చేస్తూ ఉండడం. ఆర్థికంగా సమకూరిన వనరులు, ఒక ప్రభుత్వానికి సమకూరినటువంటి వనరులన్నీ అది ఎలా పంపిణీ చేస్తుంది అనేది ఆ ప్రభుత్వం తాలూకు స్వభావం. ఇదే మేజర్ ఇష్యూ. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా దాని స్వభావం ఏంటంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని సామాన్య జనం, పేద జనానికి ఎక్కువగా పంపిణీ చేసింది. జనసామాన్యం పట్ల అది సానుకూలత, వాళ్ళ పట్ల అభిమానాన్ని, వాళ్ళ పట్ల ప్రేమని, తెలంగాణ ప్రజల పట్ల నిజంగా ఉన్నటువంటి తన ఆభిముఖ్యతను చూపించింది. ఇది నచ్చని వాళ్ళు ఉన్నారు, దేశవ్యాప్తంగా నడుతుంది. ఎందుకంటే మీరు మోడీ గారి గతంలో పెద్ద ఎత్తున చర్చలు ఎవరెత్తింది, సుప్రీంకోర్టులో కూడా దాని గురించి జరిగినటువంటి ఇదేంటంటే రేవడీ కల్చర్ అనేది, ఉచితాల కల్చర్ అని పేరు పెట్టారు దీనికి మోడీ గారు. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా ఇస్తుంది రాయితీ ప్రజలకు సంక్షేమం, కానీ ఏంటంటే తప్పక ఎన్నికల కోణం నుంచి చూసుకుని మాత్రమే చేస్తా వస్తున్నారు వాళ్ళు కూడా. అందుకని ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు చెప్పారు. ఆచరణలో 6 గ్యారెంటీలు కాదు, అంతకుముందు ఉన్నటువంటి పథకాలకు కూడా తూట్లు పొడుస్తున్నారు. కానీ ఓవరాల్ ఏంటంటే అటు బీజేపీకి, ఇటు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక పోలిక, మేజర్ పోలిక ఏంటంటే ఈ రెండు సంక్షేమానికి వ్యతిరేకం అనేది. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు దాకా సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఆ విషయంలోనే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ గారు నేను చెప్పింది కరెక్ట్, అది ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత బిగినైంది, గ్రహిస్తున్నారు ప్రజలు. మనకి అన్యాయం జరుగుతుంది, మనం మోసపోయాం, నష్టపోతున్నాం. కాబట్టి ఏంటంటే సంక్షేమానికి వ్యతిరేకత ఇద్దరి మధ్య సారూప్యత. ఈ సంక్షేమ వ్యతిరేక దృష్ట్యా ఈరోజు వీళ్ళిద్దరు దగ్గర అవుతున్నారు. వనరుల పంపిణీ, ప్రభుత్వం మీద ఎవరికైనా అధికారం ఎందుకు కావాలి, ప్రభుత్వం ఎవరి చేతిలోనైనా ఉండాలని ఎందుకు అనుకుంటారంటే ఆ ప్రభుత్వం చేతిలోకి వచ్చే వనరులు తాము ఎవరికి పంపిణీ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి పంపిణీ చేసుకోవడం కోసం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఈ వనరుల్ని పేద ప్రజానీకం, సామాన్య ప్రజానీకానికి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జనసామాన్యానికి ఎవరైతే కష్టజీవులు సామాన్య జనం ఉన్నారో వాళ్ళకి పంపిణీ చేసి, ఇది నచ్చని వాళ్ళంతా ఈ రోజు ఏకమై రకరకాల పార్టీల ముసుగుల్లో ఉన్న వీళ్ళందరి స్వభావం ఒకటే. వీళ్ళందరూ సంక్షేమానికి వ్యతిరేకం. వనరులని తమకు కావలసిన వాళ్ళకి పంచుకోవడానికి, ధనవంతులకి కాకుల్ని కొట్టి గద్దలకేసే విధంగా పేద ప్రజల నుంచి పొందినటువంటి డబ్బుని, వాళ్ళ పనుల డబ్బును, వాళ్ళ సంపదను ధనవంతులకు పంచుకోవటం, అదానీలకు, అంబానీలకు పంచుకోవటం వీళ్ళ స్వభావం. దీనికోసం ఈ రోజు ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకోవాలనేది వీళ్ళందరిది. అందుకనే ఏకసారి నేను గతంలో కూడా చెప్పింది ఇదే. కేసీఆర్ గారు కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఇంకొక పక్షం ఉండాలి, వీళ్ళిద్దరికి వేరుగా సపరేట్ గా నేను వేరే మార్గంలో ప్రయాణం చేస్తానని చెప్పి బీఆర్ఎస్ అంటానికి కారణమే ప్రధానంగా ఏంటంటే ఈ రెండు పక్షాల మధ్య సారూప్యత ఏంటంటే ఈ రెండు మాటలు ఎన్ని మాట్లాడినా ఈ రోజు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉన్న పార్టీలు.
మేము మాత్రమే ఉండాలని కోరుకునే పార్టీలు కూడా వాసుదేవరెడ్డి గారు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు మోపడం కమెంట్ చేయడంతోనే కాలయాపన చేస్తుంది, చేయాల్సిన పనులు చేయట్లేదు, హామీలు నెరవేర్చట్లేదు అని అంటే ఇదంతా ఎందుకనంటే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో అక్కడ క్యాష్ చేసుకోవడం కోసం మాత్రమే, అక్కడ బెనిఫిట్ పొందడం కోసం మాత్రమే ఇదంతా చేస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అనే ఒక వాదన వినిపిస్తుంది. కానీ మరి నిన్నటి సభలో చూసుకుంటే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన వైఖరి ఇవన్నీ కూడా గమనిస్తుంటే మరి కేంద్రంలో రాబోయే ఎన్నికల్లో మరి మోదీ అధికారంలోకి రావడం రేవంత్ రెడ్డికి ఇష్టమే ఉంది, ఆయనకి ఓకే ఉందన్న ఒక ఇండికేషన్స్ మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ చూసుకుంటే అండ్ మెయిన్గా సొంత పార్టీ మీద రేవంత్ రెడ్డికి అధికారంలోకి వస్తుంది కేంద్రంలో అన్న నమ్మకం లేదా అన్న ఒక అనుమానం కూడా కలుగుతుంది. దీని గురించి ఏమంటారు? వాస్తవం అండి, నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి వేదిక ఉన్నప్పుడు మాట్లాడిన మాటల తీరు కనుక గమనిస్తే భవిష్యత్తులో అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మళ్ళీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. అందుకనే నేను మొదట్లోనే మీరు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీ, దాన్ని ప్రసన్నం చేసుకోవడానికే బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పి వారు చోటాబాయ్ అనడం. అంటే వాస్తవానికి ఎన్నికల్లో చూస్తే ఇతర పార్టీలు కాంపిటీటర్స్ అవుతాయి. బీఆర్ఎస్ మీద ఏ విధంగా నెగిటివిటీ ఉండి ప్రచారం చేస్తూ ఉన్నారో మరి అదే స్థాయిలో బీజేపీ మీద కూడా జరగాలి కదా. ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ను ఇక్కడ బదనం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయితే మరి రాష్ట్రానికి ఒక విధానం ఉంటుందా? జాతీయ పార్టీకి తెలంగాణలో ఒక విధానం, కర్ణాటకలో ఒక విధానం, మిగతా రాష్ట్రాల్లో ఒక విధానం ఉంటుందా? దేశమంతా ఒకటే విధానం ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణలో ప్రత్యేక విధానం లేదు కదా. తెలంగాణలో రేవంత్ రెడ్డికి ప్రత్యేక అధికారాలు రాహుల్ గాంధీ ఇచ్చిందని నేనైతే అనుకోను. సో కాబట్టి రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కొత్త కలరింగ్ ఇచ్చేది ఏంటి అంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం కేంద్రంతో దోస్తాన్ చేస్తున్నామంటారు. అంటే నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా అనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి తీరు కనిపిస్తూ ఉన్నది. రెండవదండి, ఇవాళ బీజేపీ పార్టీ ఇలా నేషనల్ ఎన్నికలు కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ పర్యటిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇలా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి? విభజన హామీలు నెరవేర్చనందుకు ఓటయ్యన్నా, లేదా నీతి ఆయోగ్ సిఫార్సులు చేసిన దాదాపుగా 24,000 కోట్లు ఇయ్యనందుకు మీకు ఓటయ్యన్నా, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఇవ్వాలని చెప్పిన పెడచెవిన పెట్టినందుకు మీకు ఓటయ్యన్నా, మోటార్లకు మీటర్లు పెట్టినందుకు దాదాపుగా 30,000 కోట్లు నిలిపివేసిండు కదా కేంద్ర ప్రభుత్వం. రైతులకు మోటార్లు నేను చచ్చినా పెట్టనని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే మీటర్లు పెట్టకుంటే మీరు 30,000 కోట్లు ఆపేసిండ్రు. అది ఎందుకు ఇవ్వలేదు? దానికోసం మీకు ఓటయ్యన్నా. దేశంలో 157 కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక కాలేజీ ఇవ్వలేదండి. దేశం మొత్తం నవోదయ విద్యాలయాలు ఇస్తే తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ దాదాపుగా 10 జిల్లాలు 33 జిల్లాలు చేసుకున్నాము. జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని మా మంత్రులు మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో కేంద్రానికి విన్నపించినా పెడచెవిన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఒక నవోదయ పాఠశాల ఇవ్వలేదు, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు. ఎందుకు మీకు ఓటయ్యాలే తెలంగాణ ప్రజలు? కాబట్టి ఇవాళ ఈ విషయాలన్నీ కూడా ఇవాళ తప్పకుండా చర్చకు వస్తాయి. గతంలో విభజన హామీలకు సందర్భంగా అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ ఐటీఐఆర్ ఇస్తే దాన్ని రద్దు చేసింది. దానివల్ల ఇలా హైదరాబాద్ ప్రాంతంలో లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే. ఐటీఐఆర్ రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. దానికోసం ఓటయ్యన్నా మీరు ఏమొచ్చి అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నట్టు మీరు జాతీయ హోదా తీసుకొస్తా అని చెప్పారు కదా, పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామని గొప్పలు చెప్పారు ఈ కాంగ్రెస్ నాయకులు. మరి ఎందుకు మీరు వేదిక మీద ఉన్న రేవంత్ రెడ్డి గారు మీరు చెవిలో మాట్లాడినగా నరేంద్ర మోడీ గారితో ఒక ప్రకటన ఎందుకు చేయించలేకపోయిందని ఇలా తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి దొందే అన్నట్టు ఇలా కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం రాష్ట్ర ఒప్పందం మళ్ళీ బయటపడింది. ఇది మొత్తం వేదిక మీదనే మన ప్రజలందరూ కూడా చూసిండ్రు. కాబట్టి దీన్ని అన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే మా నాయకుడు కేసీఆర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఇవాళ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ బట్టబయలు అవుతా ఉన్నది. గ్రామీణ ప్రాంతంలో ప్రజలంతా కూడా మరి అన్ని విషయాలు తెలుసుకుంటా ఉన్నారు. ఇలా వాస్తవేందో వారికి అర్థమవుతా ఉన్నది. కాబట్టి తప్పకుండా దాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ అంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా
ప్రజల ఆమోదం బీఆర్ఎస్ పార్టీకి ఉండబోతుందని నిదర్శనమే ఈ యొక్క వీరు కలుస్తున్న తీరును బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవాళ వారు ఎన్ని మాట్లాడినా, కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఇలా మేము ఎందుకు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోలేకపోయామనే ఒక భావన వారి ఆ గుండెల్లో ప్రస్ఫుటమైనట్టు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈ 3 నెలల్లో జరుగుతున్న తీరును చూస్తే గ్రామాలలో ఎండిపోయిన వరి పైర్లు కావచ్చు, అదే విధంగా ఎండిపోయిన పంటలు కావచ్చు, మరి చెరువులన్నీ కూడా ఎండిపోతున్నాయి, బోరలో నీరు అంటగడుతున్నది. వీటన్నిటిని కూడా 24 గంటల కరెంటు రాకపోతా ఉన్నదనే ఒక భావన ఇలా గ్రామ స్థాయిలో ప్రజలలో వ్యక్తమవుతా ఉన్నది. కాబట్టి తప్పకుండా దీన్ని భవిష్యత్తులో ఓటు ద్వారా మళ్ళీ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టబోతున్న నిదర్శనమైన విషయాన్ని గమనించాలని సందర్భంగా గుర్తు చేస్తాం. రైట్ పాపారావు గారు, అంటే రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన యాక్టివిటీస్ కూడా ఎటువంటి సంకేతాలు అందిస్తున్నాయని అనుకోవాలి ప్రజలకి? కాంగ్రెస్ బీజేపీ ప్రయోజనాలు ఒకటే, ఆలోచన ఒకటే, ఆ 2 పార్టీలు ఒకటే అనే ఇండికేషన్ వెళ్తుందా? అంటే రేవంత్ రెడ్డి గారి చర్యలు ఏంటంటే 3 రకాలుగా ఉన్నాయి. మామూలుగా డబుల్ యాక్షన్ చూస్తాం, ఇక్కడ ట్రిపుల్ యాక్షన్ ఉంది. ఎందుకంటే ఢిల్లీ పోయి సోనియా గాంధీ దగ్గర ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయమని అడగటం, లేకపోతే గతంలో సోనియా గాంధీ గారిని అడగటం, కాదని చెప్పి రాజ్యసభకు వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ అనో లేకపోతే ఇంకోళ్ళు పోటీ చేయాలని రాష్ట్రం నుంచి అడుగుతా అక్కడ కాక వ్యవహారం ఒకటి. ఇక్కడికి వస్తే మోడీ గారి డయాస్ మీద మోడీ గారికి అనుకూలంగా ఒకటి. ఈ 2 కాకుండా గల్లీలో నడిపే రాజకీయాలు ఒకటి, ట్రిపుల్ యాక్షన్. కాకపోతే ఈ రకంగా చేసిన తర్వాత ప్రజల ముందు తెలియకుండా ఉంటుందని అనుకోవటం భ్రమ. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఢిల్లీ పోతే ఈయన ఏం మాట్లాడుతున్నారో సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, ఇక్కడ డయాస్ ఎక్కి మోడీ గారితో ఏం మాట్లాడుతున్నారు, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏ రాజకీయం ఎలా చేస్తున్నారు అనేది గమనిస్తున్నారు. దీనిలో కూడా మీకు అదొక ఆస్పెక్ట్. ఇన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వాలు, పర్సనాలిటీలు, మల్టిపుల్ పర్సనాలిటీలు ఏళ్ళలో ఉన్నాయనేది ఒకటి గమనిస్తున్నారు ప్రజలు. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు సంక్షేమ పథకాలని ఏదైతే 6 గ్యారంటీలుగా చెప్పారో వాటిని అమలు చేయటం ఇష్టం లేని మనోస్థితి దృష్ట్యా 2 లెవెల్స్లో నడుపుతున్నారు ఈ రాజకీయాన్ని. ఒకటేంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మేడిగడ్డ ప్రాజెక్ట్ కూలిపోతుంది, ఇది ఒక క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. రోజుకొక వైట్ పేపర్ తెచ్చారు మొన్నటి దాకా. ఈ హడావులో ఒక పక్కన హోరెత్తిస్తున్నారు. ఏంటంటే ఏదో చేస్తున్నాం అనే ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఒక రోజులో నివేదిక వస్తుంది, వాళ్ళు వద్దనుకున్నప్పుడు నెలల తరబడి కమిటీలు ఉండవు. ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించి కూడా ఇక రిపేర్లు ఇప్పట్లో లేనట్టే అన్న మేడిగడ్డ గురించి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు కమిటీ వేశారు ఏంటి దానికి సంబంధించి ఎంక్వైరీకి. మరి 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు. ఆ నివేదిక వచ్చేసరికి 4 నెలలు. అందుకని ఏంటంటే మరి కమిటీ ముందే వేసి ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చాయి, లేకపోతే దాని రిపేర్లకు అవకాశాలు బిగిన్ చేయడానికి అవకాశాలు వచ్చాయి. కానీ ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టుతో చెలగాట వాడటం అంటే తెలంగాణ ప్రజల జీవిత అవసరాలతో, నీళ్ల అవసరాలతో చెలగాట వాడటం. అదే చేస్తున్నారు కేసీఆర్, అదే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన స్పష్టంగా మేడిగడ్డ ఎలా పోయినా పర్వాలా నా అధికారం కాపాడుకోవాలనే లెక్కలో ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేడిగడ్డ మీద ఇంతో మరి ఎంక్వైరీ చేసేదేదో, దానిలో లోటుపాట్లు ఏదో తేల్చేదేదో ముందే మొదలుపెట్టి ఉంటే రాగానే అధికారంలోకి. ఎందుకంటే ఆ రోజుకే పిల్లల వ్యవహారం వచ్చింది కాబట్టి చేస్తుంటే ఈ రోజుకి ఏం చేయాలి దాని గురించి అనేది ఒక స్పష్టత వస్తే ముందుకెళ్ళడానికి రేపు వానాకాలం అయినా జనాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలా కాకుండా తాత్సారం చేయటువంటి తెలంగాణ ప్రజల జీవితాన్ని పణంగా పెట్టి తన కెరీర్ని నిర్మించుకునే క్రమం. రెండోది ఇక్కడ మీరు ఈ హడావుడి పైపైన చేస్తున్నారు. ఏదో కేసీఆర్ గారు తప్పు చేశారని కేసీఆర్ గారి మీద లేకపోతే టీఆర్ఎస్ మీద బురదల్లే కార్యక్రమం పని చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందాకా ఇలా హడావుడి చేస్తే ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ పేరుతో సంక్షేమ పథకాలు చేయకపోయినా ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు. మీరు కానీ ఈ రోజు జరుగుతుంది, నేను కూడా గమనిస్తున్నా, గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది ఏంటంటే పైన మీరు ఇంత హడావుడి చేస్తారా, ఈ హడావుడిని ఎవరు రిసీవ్ చేసుకుంటే ఆమ్ చైర్ వాల్ కుర్చీలో పడక కుర్చీలో కూర్చొని కడుపు నిండిన వాళ్ళు ఎవరైనా దీనికి మీ దగ్గర భ్రమంలోకి రావచ్చు. కానీ మామూలు జనం అంతా చిక్కిపోస్తున్నారు. సంక్షేమ పథకాలు అందని వాళ్ళు నిన్నటిదాకా కేసీఆర్ గారి హయాంలో, టీఆర్ఎస్ హయాంలో సంక్షేమంతో సంతృప్తిగా ఉన్న వాళ్ళంతా ఈ రోజు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నష్టపోయి దెబ్బతిని మళ్ళీ ఎప్పుడు టీఆర్ఎస్ వస్తుందా లేకపోతే మళ్ళీ ఎప్పుడు బీఆర్ఎస్ వస్తుందా, 5 ఏళ్లు మళ్ళీ వీళ్ళని భరించాలనే స్థితికి ఈ రోజు ఆల్రెడీ వాయిసెస్ బిగిన్ అయింది. నేను కూడా చాలా మందితో మాట్లాడుతున్నాను. ఆల్రెడీ వాయిసెస్ బిగిన్ అయింది. కింద నుంచి చాలా తీవ్రంగా వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో. అందుకని ఏంటంటే పైన ఇంత హడావుడి చేసినా గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో
ఈ చెత్త అంతా ఎవరు పట్టించుకునే స్థితి లేదు, ఈ బుడతలుడు అంతా ఎవరు పట్టించుకునే స్థితి లేదు. జనాలు మాత్రం జరిగినటువంటి రైట్ నష్టాన్ని, జరిగినటువంటి మోసాన్ని గుర్తిస్తున్నారన్నది మాత్రం రెండో లెవెల్లో జరుగుతుంది, కింద లెవెల్లో. రైట్ పాపారావు గారు, వాసుదేవరెడ్డి గారు, ఇప్పుడు ఉద్యోగ గతంలో చేసిన ఫలితాలు వస్తేనేమో మేమే చేసినాం, మేము ఇన్ని ఇచ్చినామని లెక్కలు చెప్పుకుంటారు. మరోవైపు చేయాల్సినది చేయకుండానేమో నిందలు మోపుతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విషయం ఎట్లా ఉన్నదంటే, నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా దేశం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కావచ్చు, కాంగ్రెస్ ఇప్పటికే తెలంగాణ ప్రజలకు నిట్ట నిలువున అబద్ధాలాడి తెలంగాణ రాజకీయాలలో గెలవచ్చు, కానీ నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ఇలా కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఇలా నిజంగా ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ప్రజలకు. ఇవన్నీ కూడా అమలవుతాయా? ఇప్పుడు 6 గ్యారంటీల పేరు మీద మేము ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేసినామని వారు చెప్తా ఉన్నారు. నిజంగా 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఉన్నాయండి. 13 అంశాలలో మీరు చేసింది 4 అంశాలే, ఇంకా 9 అంశాలు పెండింగ్ ఉన్నాయి. సో కాబట్టి ఈ 100 రోజులకు మీరు దాదాపుగా 80 రోజులు అయిపోయిన ఇంకొక 10 రోజులే ఉన్నది. ఈ 10 రోజులలో మీరు 100 అంశాలు అంటే ఈ 13 అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. రెండవది, ఇలా నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ వికసిత భారత్ అని చెప్తా ఉన్నారు. వికసిత భారత్ అంటే ఏంది? భారతదేశాన్ని అభివృద్ధి పరచడం, 1000 కోట్లు ఖర్చు పెట్టినామంటుండ్రు. మరి 1000 కోట్లు ఖర్చు పెడితే ఈ భారతదేశంలో 1000 కోట్లు మీరు కనుక ఖర్చు పెడితే ఎందుకు భారతదేశం మరి దయనీయ దేశాల జాబితాల్లో 157 దేశాల్లో భారత్ 103 ర్యాంక్ ఉన్నదండి. చాలా దయనీయమైన దేశాల్లో. బంగ్లాదేశ్ కంటే, బంగ్లాదేశ్ సహా 54 దేశాల భారత్ మెరుగ్గా ఉన్నాయి, మనకంటే మెరుగ్గా ఉన్నాయి. బంగ్లాదేశ్తో పాటు 54 దేశాలు, మనం 103 స్థానంలో ఉన్నాం, దయనీయ స్థానంలో. అదేవిధంగా అంతర్జాతీయ సూచీలో ప్రపంచ దేశాల నడుమ మన స్థానం ఏమిటి? అదేవిధంగా ప్రపంచ బానిసత్వ సూచి ప్రకారం కూడా 101.1 కోటి 1 లక్ష కోట్ల మంది బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు ఈ దేశంలో. మరి నిజంగా మీరు ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తే 1 కోటి మందికి పైగా బానిసత్వాన్ని ఎట్లా అనుభవిస్తూ ఉన్నారు? ఇలా ధరలు, అప్పులు భరించలేక నిరుపేదలు వలస వెళ్తూ ఉన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటిన సందర్భం ప్రజలు ఇవన్నీ మర్చిపోతూ ఉన్నారా? కాబట్టి నిరుద్యోగ భారత్లో నిరుద్యోగ రేటు పెరిగింది. ఇలా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీకి ప్రకారం వారి యొక్క నివేదిక ప్రకారం మొన్నటికి మొన్న గత సంవత్సరంలో 7.8% ఉన్న నిరుద్యోగ రేటు ఇలా 8.11% పెరిగింది ఈ దేశంలో. మీరు ఇస్తారన్న 2 కోట్ల ఉద్యోగాల గురించి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు వేదిక మీద. సంవత్సరానికి 2 కోట్లు, దాదాపుగా 9-10 సంవత్సరాలు అవుతుంది 20 కోట్ల ఉద్యోగాలు ఎటువైనాయని పార్లమెంట్లోనే మీ యొక్క కేంద్ర మంత్రి స్వయంగా చెప్పిండు. ఒక లోక్సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు దాదాపుగా 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్రంలో అని. అంటే మీరు వీటి అన్నింటినీ ఏవి అమలు చేయకుండా మొత్తం భారతదేశాన్ని మొత్తం అమలు చేసినామని చెప్పి ఒక అయోధ్య మొత్తం కంప్లీట్ అయితే, అయోధ్య టెంపుల్ కట్టిస్తే భారతదేశం అభివృద్ధి చెందినట్టు కాదు నరేంద్ర మోడీ గారు. అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీఆర్ఎస్ ని బంధం చేయడానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే, మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణ మీద ఆధిపత్యం, వనరుల కోసం బీజేపీ కూడా కుట్ర చేస్తుంది. ఈ 2 పార్టీలు కలిపి తెలంగాణకు నష్టాన్ని కలిగిస్తున్నాయి, తెలంగాణ ప్రయోజనాలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ నష్టాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవరెడ్డి గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.